నీవు అతను దేవుడిగా ఉంటావు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళవలసిందే అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తాడు. అప్పుడు దేవుడి కోపం కూడా వస్తుంది. ఎందుకంటే మన లోపాలు చూసి దేవుని పరిచర్ని, దేవుని సన్నిధిలో చేయవలసిన మన క్రియల్ని పక్కన పెట్టేయకూడదండి. ఎందుకంటే ఆ లోపాలు సరిచేసేది ఎవరు అంటే మనం సృష్టించింది ఎవరు? ఆయనేనండి. ఇక్కడ మన లోపాలు చూసి ఆ లోపాలను బట్టి మనం చేయవలసిన పనులు చేయకుండా మనం ఆపేసామనుకోండి, ఆ దేవునికి మనం ఖచ్చితంగాను కోపం తెప్పించిన వారం అవుతామండి. ఎందుకంటే మన లోపాలంటే ఏమిటి? ఆరోగ్యం బాగోపోవటము, లేకపోతే మనకి ఇబ్బందులు పాలుగా ఉండటము, ఇంట్లో కష్టంగా ఉండటము, ఇవన్నీ మనకు లోపాలు రావచ్చు. కానీ ఈ లోపాలు ముందు పెట్టుకుని చేయవలసిన దేవుని పని చెయ్యకపోతే ఖచ్చితంగా దేవునికి ఏమొస్తుంది? కోపం. నేను సరి చేసేవాడు నేనే కదా, మరి అని ఎత్తువాడండి. అలా మాట్లాడలేడు. మరి ఇటువంటి అనుభవం చాలా మందికి వస్తుంది చూడండి.